కర్ణాటక ఆంధ్ర రాష్ట్రాలకు సాగునీరు తాగునీరు అందించే రిజర్వాయర్ తుంగభద్ర రిజర్వాయర్ అన్నారు రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు. తెగిపోయిన తుంగభద్ర డ్యాం 19వ గేటును కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు పరిశీలించారు. తుంగభద్ర రిజర్వాయర్కు జూలై నెలకే పూర్తిగా నీరు చేరడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కర్ణాటక రాష్ట్రాలతో పాటు ఆంధ్ర రాష్ట్రాలకు తాగునీటి ప్రధాని ఈ తుంగభద్ర డ్యాం అని కొనియాడారు. సీఎం చంద్రబాబు కృషితో రిజర్వాయర్ల మరమ్మతులు చేస్తున్నామని ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు చెప్పారు. సుమారు 11 గంటల ప్రాంతంలో కొట్టుకొని పోయింది. మనం ఇక్కడే ఉన్నాం. ఇదే గేటు 19వ నంబర్ గేటు. ఈ గేటు పూర్తిగా కొట్టుకొని పోయింది. దీనివల్ల ఒక్క ఈ గేటు ద్వారానే 30,000 క్యూసెక్కులకు పైగా నీరు కిందికి పోతూ ఉంది. వేలకు పైగా క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతూ ఉన్నారు. కనీసం 64 టీఎంసీల నీటినైనా నిలుపుకోవాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లేకపోతే 50 టీఎంసీలకే నీటి నిలువ పడిపోయే ప్రమాదం వచ్చింది. అంటే సగానికి పైగా దాదాపు 60 టీఎంసీల నీటిని మనం ఈ గేటు కొట్టుకుపోవడం వల్ల వృధాగా కిందికి వదిలాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది చాలా బాధాకరం, దురదృష్టకరం.